హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో దీర్ఘ సుమంగ్లీ భవ. సో ఇప్పటికే ఈ సీరియల్ జీ తెలుగు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అందులోని గౌతమి క్యారెక్టర్కి అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉంది. సో ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి అని చెప్పడంలో నాకు చాలా గర్వంగా ఉంది. సో ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు, తెలుగు వాళ్ళకి మెయిన్ లీడ్స్ ఇవ్వరు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటే, అబ్బాయ మన అమ్మాయి కనిపిస్తుందిరా అని చెప్పి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ముఖ్యంగా పల్లెటూరులోని వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది గౌతమి గారికి. ఎందుకంటే పర్సనల్గా మా ఇంట్లోనే చాలామంది ఉన్నారు గౌతమి ఫ్యాన్స్. సో మాట్లాడదాం. హాయ్ గౌతమి గారు. హలో గౌతమి గారు. సేమ్ నేమ్స్. అవును, యాక్చువల్లీ ఎప్పుడైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యారా? లేదు, ఫస్ట్ టైం. అండ్ యాక్చువల్లీ ఇందాక హాయ్ గౌతమి అని అంటుంటే హాయ్. సో అంటే యూజువల్గా మనకి నా పేరు చెప్పి హాయ్ చెప్తున్నారేంటి అనుకున్న తర్వాత లేదు గౌతమి అని అంటే ఓ ఇద్దరికి సేమ్ నేమ్స్ అని. నైస్ టు మీట్ యూ గౌతమి. ఈవెన్ నేను కూడా అదే చెప్పబోతున్నా, నైస్ టు మీట్ యూ. సో మా అత్తయ్య గారు, మా మామయ్య గారు వీళ్ళందరూ కూడా జీ తెలుగు ఫ్యాన్స్ అనమాట. పెళ్ళైందా మీకు? పాప కూడా ఉంది నాకు. గ్రేట్. సో అందరూ చాలా పెద్ద ఫ్యాన్స్ మీ సీరియల్కి, జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్, ముఖ్యంగా మీ సీరియల్ అండ్ గౌతమి గారికి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇలా విన్నప్పుడు. బికాజ్ ఒక ఆర్టిస్ట్గా మనకి కావాల్సిందే అది. అందరి ప్రైజెస్ అండ్ మన యాక్టింగ్ని వాళ్ళు ప్రైజ్ చేయడము, పొగడము అండ్ మనల్ని లవ్ చేయడము అండ్ ఇంత లవ్ పొందుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ, ఆడియన్స్కి. ఐ లవ్ యూ. బట్ ఈ లవ్ ఇచ్చే వాళ్ళల్లో అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటున్నారంట, నిజమేనా? యూజువల్గా అది అలా ఉంటేనే బాగుంటుంది కదా. లైక్ అమ్మాయిల్ని అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడి, లైక్ అబ్బాయిలు హీరోస్కి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉండి, హీరోయిన్స్ కి అబ్బాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయి ఇష్టపడుతుందంటే ఏదో తేడా కొడుతుంది బాబు, ఎందుకు వచ్చింది మనకి అన్నట్టు అనుకుంటా. అలా కాదు గౌతమి, కానీ అమ్మాయిల ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు తెలుసా. నేను నార్మల్గా కలుస్తూ ఉంటా కదా, నేను షాక్ అయితే ఎంత లవ్ చూపిస్తారు అక్క 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 అని చెప్పి. గౌతమి గౌతమి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు నేను ఎక్కడ నాకు లోపల బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు బాధ కూడా పడుతూ ఉంటారు. గౌతమి ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, గౌతమి నవ్వితే నవ్వుతారు. ఎక్కువ శాతము మెయిన్ లీడ్ హీరోయిన్స్కి ఎందుకంటే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు అడగలేదా డైరెక్టర్స్ని? ఫ్రాంక్లీ స్పీకింగ్ నవ్వితే ఎవరు చూడరు, ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఎక్కువ చూస్తారు తెలుసా. మన ఆడియన్స్ అంత కనెక్ట్ అవుతారా అంటే అయ్యో చూడు ఎంత బాధపడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా. ఇప్పుడు యూజువల్గా చాలా మందికి వాళ్ళ రియల్ లైఫ్లో కొంతమందికి లైక్ ఎక్స్పీరియన్స్ అవుతున్న సిచ్యువేషన్స్ ఏమవుతారు, మీట్ అవుతారు సీరియల్స్ చూస్తూ లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో. సో వాళ్ళు కనెక్ట్ అయిపోయి దానికి వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు కూడా ఏడుస్తారు. సో మ్యాక్సిమం ఏడ్చిన సిచ్యువేషన్స్ ఎందుకుంటే అంటే ఆడియన్స్ కూడా అది రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి. అవును అవును, ఎక్కువ పల్లెటూరులో మామూలుగా ఏడవరు తెలుసా, తిడుతూ ఉంటారు. ప్రతాప్ గారిని తిడుతూ ఉంటారు, నెక్స్ట్ సుమిత్ గారిని అంటూ ఉంటారు, ఇంకా విలన్లు అంటూ ఉంటారు. అయ్యో ఎందుకు అట్లా భార్యను అట్లా ఏడిపించచ్చా, తప్పు కదా, బంగారం లాగా ఉంది, అది ఎట్లా ఏడిపిస్తారు అని చెప్పి. మేము ఇక్కడ ఉంటాం కదా, మీరు ఎప్పుడైనా సీరియల్స్కి వెళ్తారా, కనిపిస్తారా, చెప్పండి ఇలాగా తిడుతున్నామని చెప్పండి, అట్లా ఏడిపించొద్దని చెప్పండి అని అంటూ ఉంటారు. లేదు పాపం వాళ్ళేం ప్రతాప్ ఐ మీన్ మన ప్రతాప్ గారి క్యారెక్టర్. సో గౌతమ్ అయితే పాపం ఎప్పుడు ఏడిపించాడు, ఎప్పుడు పాపం నేను ఏడుస్తుంటే ఆయన షోల్డర్ ఇచ్చి లేదు నేనున్నాను అని ఉంటారనమాట. సో బట్ ఏడవడం అనేది కామన్. లైక్ ఉన్న అహల్యకి ఉన్న సిచ్యువేషన్స్లో తనకి తప్పని సిచ్యువేషన్ ఫస్ట్ పడిన మెయిన్ ప్రాబ్లమే లైక్ ఇంద్ర చనిపోవడం, స్టార్టింగే మా అమ్మమ్మ చనిపోవడం. సో అంత ఒక ట్రాజెడీ అనమాట అహల్య లైఫ్. సో అంత బాధాకరమైన లైఫ్లో గౌతమ్ గారు నా బాధని ఆయన తీసుకొని ఆయన సాల్వ్ చేస్తూ ఆయన నన్ను ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంత మంచి ఫీలింగ్. అండ్ ఆయన అయితే ఏడిపించారు ఎప్పుడు. సో వేరే వాళ్ళు ఏడిపిస్తారు, బట్ అది కామనే కదా ఒక సీరియల్లో. సో సీరియల్లోని హస్బెండ్స్ని చాలా బాగా చూపిస్తారు, వైఫ్ మీద ఎంత ప్రేమ ఉంటుంది, వైఫ్ ఏడిస్తే ఏడుస్తారు. సో అదంతా చూసినప్పుడు మీకు మ్యారేజ్ కాలేదు కాబట్టి నాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సేమ్ ఇదే క్యారెక్టర్ ఉండాలి, ఇలాంటి యాటిట్యూడే ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం ప్లే చేసే క్యారెక్టర్స్తో పాటు ఏవైతే మనకి ఆపోజిట్గా మన కో స్టార్స్ మనతో ప్లే చేస్తారో, సో ఆ క్యారెక్టర్ పర్టికులర్గా చూసినప్పుడు అరే ఎంత
గొప్ప క్యారెక్టర్ కదా, రియల్ లైఫ్లో కూడా మనకి ఇట్లా అర్థం చేసుకునే పర్సన్, ఇట్లా మనం ఏం చెప్పకముందే వాళ్ళకి అర్థమైపోవాలి. అండ్ ఒకవేళ మనం ఎక్కువ ఇట్లా మూడీగా ఉన్న కోపంగా ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఏం అనొద్దు. సో అది ఆటోమేటిక్గా వస్తుంది. బికాజ్ యూజువల్గా మనం ఏదైనా సినిమా చూసినా, మనం ఏదైనా స్టోరీ చూసినా, అరే ఎంత అడ్మైరింగ్గా ఉన్నారు ఈ పర్సన్, ఇలాంటి పర్సన్ మన లైఫ్లో ఉంటే బాగుంటుంది. అలాంటిది మేము డైలీ వీళ్ళతో షూట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్, ఇప్పుడు నేను ఈ అహల్య క్యారెక్టర్లో ఉండిపోతా. సో ఆటోమేటిక్గా అరే మన రియల్ లైఫ్లో కూడా ఇలాంటి పర్సన్ ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. అండ్ బయట జనాలు కూడా మీ సొంత పేరు వదిలేసి అహల్య అన్న పేరును గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అదే చెప్తున్నా కదా, నేను కూడా ఈ క్యారెక్టర్ని అంత ఓన్ చేసేసుకుంటా కదా. సో బయట జనాలు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్ త్రూ నన్ను పిలిస్తే నాకు అది ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఓ వీళ్ళు సీరియల్ చూస్తున్నారు, అందుకే నన్ను అహల్య అని పిలిచారు, వీళ్ళు ఆ క్యారెక్టర్ని అంత లవ్ చేస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చాలా, అది అంటే మర్చిపోలేని, ఎక్స్ప్రెస్ చేయలేని మూమెంట్ అది. కరెక్ట్. అవును. అండ్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ గౌతమి? హైదరాబాదే అండి. హైదరాబాద్ పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే, మొత్తం ఇక్కడే. సో మీరు యాక్ట్రెస్ అవ్వాలన్నది మీ గోలా? అవును. అంటే యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు హిందీ సీరియల్స్ చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఎందుకు మంచిగా సింధూర్ పెట్టుకుంటారు, రెడీ అవుతారనా? అంటే చిన్నప్పటి నుంచి బాగా చూసేదాన్ని. అక్కడ కొన్ని షోస్ ఉండేవి, దిల్ మిల్ గయే మిలే జబ్ హమ్ తుమ్, ఇవన్నీ యూత్ యంగ్ స్టోరీస్ రిలేటెడ్. సో అవన్నీ చాలా భలే ఉండేవి. అక్కడ వాళ్ళు కూడా బాగా రెడీ అవుతారు కదా, సో అదంతా బాగా నచ్చేది. సో ఇప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్స్లో కూడా అట్లా లుక్ అలా డిఫరెంట్గా ఉండాలి జనాలకి. యూజువల్గా ఇప్పుడు మన ఆడియన్స్కి నచ్చుతుంది కదా, వీళ్ళు యాక్ట్ చేసేదానికన్నా వీళ్ళు ఏం వేసుకున్నారు, ఎలా రెడీ అవుతున్నారు అనేది చూస్తారు కదా. సో నేను ఎలా అయితే అడ్మైర్ చేసేదాన్నో నన్ను కూడా అలా జనాలు చూసి అడ్మైర్ చేయాలి. సో అది ఉండేది. సో హిందీ సీరియల్స్ చేయాలని చాలా ఉండేది చిన్నప్పటి నుంచి, చేయాలి హిందీ సీరియల్స్ చేయాలి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ డూ ఆర్ నాట్, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నా. లైక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ యాంకర్గా వచ్చాను, నేను కూడా ఇండస్ట్రీకి రేడియో జాకీగా కూడా చేశాను. బట్ ఐ హ్యావ్ నెవర్ ఐ వాంటెడ్ టు, నాకు ఉండే నేను సీరియల్స్ చేయాలి అని చెప్పి, హీరోయిన్గా చేయాలి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేస్తాను అని. బట్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆడియన్స్ కూడా అంత లవ్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో మీకు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత పెద్ద బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్ అప్ చెప్పారు. డైరెక్టర్ చెప్పగానే అమ్మో నేను ఇంత మొయ్యగలన, ఈ క్యారెక్టర్ అంత వెయిటేజ్ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ, దట్టు ఒక మ్యారీడ్ ఉమెన్ కుటుంబ బాధ్యత కావచ్చు, లేకపోతే కుటుంబంలో జరిగే ఇష్యూస్ గురించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ భుజాల మీదే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టోరీ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అన్నది మీరు ఎక్కడైనా టెన్షన్ పడ్డం కానీ అలా ఏమైనా అనిపించిందా? లేదు గౌతమి. లైక్ స్టార్టింగ్ నేను ఫస్ట్ సీరియల్ నీ వల్లే సీరియల్. సో నీ వల్లే చేసినప్పుడు అప్పుడు కొంచెం నాకు, అంటే ఫస్ట్ సీరియల్ కదా, కొంచెం భయం అయింది. బట్ చేస్తూ అక్కడ నాకు ఆర్టిస్ట్ వాళ్ళందరూ నాకు ఇలా చేయొచ్చు అని వాళ్ళు నాకు హెల్ప్ చేయడం వల్ల, అండ్ అక్కడ కూడా నాకు స్టార్టింగ్ నా ప్రొడ్యూసర్ లంబోదర్ గారు, ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నారు. లైక్ అక్కడ నాది పోలీస్ క్యారెక్టర్ ఉండే అనమాట. సో ఆ రోల్ ఐపీఎస్ రోల్. సో ఆ రోల్కి నేను ప్రాపర్ డైట్ చేసేదాన్ని బాగా. సో దానికి తగ్గట్టుగా, అండ్ నాకు స్టార్టింగే ఫస్ట్ సీరియల్ కాబట్టి కొన్ని ఇప్పుడు అవే అంటే ఇలా ఇవ్వాలి, అలా చిన్నగా ట్రైన్ చేశారు. ఇలా చేయాలి, అవే అంటే ఇలా ఇవ్వాలి, సో లుక్స్ ఇలా ఉండాలి, అటు చూడండి ఇటు చూడండి, బేసిక్ అవి నేర్పించారు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ నేను చెప్పాను కదా నేను యాంకర్గా చేసి వచ్చాను కాబట్టి, సో నాకు డైలాగ్స్ చెప్పడం ఇదంతా నాకు అంత ప్రాబ్లం ఉండేది కాదు. బికాజ్ అక్కడ మనం ప్రాంప్టింగ్ ఇది లేకుండానే మనం మాట్లాడేయాలి అవలీలగా. సో అది నాకు చాలా హెల్ప్ అయింది ఇక్కడ. అండ్ చేస్తూ ఫస్ట్ నుంచి ఆ బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్సే చేస్తూ ఉన్నా కాబట్టి, సో ఇప్పుడు నాకు అసలు అది బాధ్యత, బరువు, భయం అనేది లేదు. నేను అండ్ ఇందాక చెప్పినట్లుగా నేను దాన్ని ఓన్ చేసేసుకున్నా కాబట్టి ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా అక్కడ అహల్య ఉంటే నిజంగా అది ఎలా ఫీల్ అయి చేస్తుంది అలా చేసేయడమే. ఏడుస్తారా? రియల్గానే ఏడ్చేస్తాను. ఎమోషనల్ పర్సనా మీరు? స్ట్రాంగ్గా? అంటే నేను స్ట్రాంగే, బట్ ఎమోషనల్ సైడ్ ఎక్కువ. లైక్ నాకు కొన్ని, ఇప్పుడు నేను ఎవరితోనైనా ఒక బాండ్ అనేది నాకు ఏర్పడింది అంటే ఐ విల్ గివ్ మై 100%. ఓకే. లైక్ రియల్ లైఫ్లో నేను 100% ఇచ్చేస్తా.
సో అందుకే టచ్ వుడ్ చిన్నప్పటి నుంచి ఇప్పటికైనా కానీ ఇప్పుడు వరకు నాతో ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళు అలాగే ఉన్నారు నా లైఫ్లో చిన్నప్పటి నుంచి. సో మీరు ఇచ్చిన కమిట్మెంట్ అలా ఉంది అయితే, అవునా? స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటుంది. అయితే మీతో రిలేషన్ లో ఉన్న వాళ్ళు వెరీ హ్యాపీ, రాబోయే వాళ్ళు కూడా ఇంకా హ్యాపీ. అమ్మాయి ఓకే రే, అమ్మాయి మనల్ని వదిలిపెట్టదు, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి అయ్యో తను కమిట్ అయిందంటే ఇంకొంటది అలా. అంటే అదే ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నేను ఒకటే బిలీవ్ చేస్తా, మనం ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా లేదంటే మన పేరెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి మనం 100% కమిటెడ్ ఉంటాం. బట్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నా, మనం ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా ఎలా చేయాలంటే వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ నా ఫ్రెండ్, వాడికి నేను బ్యాకప్ ఇస్తా. బట్ ఎండ్ ఆఫ్ ది డే సైడ్ నుంచి అరే నువ్వు ఇది నీకే ప్రాబ్లం అవుతుంది అలా చేయడం. కానీ వాడిని నేను వదిలేను ఆర్ వాడిని నేను వదిలేయలేను. సో అది కమిట్మెంట్ ఉంటుంది. సో అందుకే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, చాలా ఫ్రెండ్స్. సేమ్ పించ్ తెలుసా? అవునా? గౌతమి కదా. గౌతమి అంటేనే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారేమో, కమిట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఫస్ట్ కమిటెడ్ ఉంటాం, ఏదైనా ఫ్రెండ్షిప్ అయితే మనం 100% ఇవ్వాలి అని చెప్పి ఉంటాం. సో అందుకే మన ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. అండ్ ఫైనలీ ఒకటి, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. నా ఫ్రెండ్ ఉంది తనుజ. నేను తనుజ అగ్ని పరీక్ష సీరియల్ చేశాము, నా అక్క అగ్ని పరీక్షలో. సో నేను తన కోసమే చూస్తున్నా మెయిన్ బిగ్ బాస్. ఎలా ఆడుతుంది లేడీ టైగర్? చాలా బాగా ఆడుతుంది నిజంగానే. లేడీ టైగర్ చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. నేను ఓటు వేస్తున్నా కూడా తనుజకి. సో కళ్యాణ్ అండ్ తనుజ రిలేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అదే చెప్పా కదా, తనుజ గురించి నాకు తెలుసు. సో మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అండ్ తను కూడా స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో తీసుకుంటుంది. కళ్యాణ్ కూడా తనుజ గురించి స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో తీసుకుంటున్నారు. అండ్ వెరీ జెన్యూన్ ఉన్నారు ఇద్దరు. లైక్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఎస్ తను కూడా చాలా బాగా ఆడుతుంది, 100% ఇస్తుంది. టాస్క్స్ వైజ్ కానీ నామినేషన్స్లో కానీ చాలా బాగా ఆడుతుంది. అండ్ ఐ హోప్ షీ విన్స్. ఆల్ ది బెస్ట్ టు తనుజ. అండ్ ఈవెన్ నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ తనుజ. ఎలా లేడీ కంటెస్టెంట్ అవ్వాలి. అవును, గట్టిగా ఓటింగ్ వేస్తున్నాం మేము కూడా. ఓటింగ్ నేను కూడా వేస్తున్నాను యాక్చువల్లీ ఫస్ట్ టైం. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మీకున్న ఇంత షార్ట్ పీరియడ్ లో నాకు ఇంత కొంచెం లేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏం లేదు, అదే చెప్తున్నా కదా, ఐ ఎంజాయ్ ఇట్. సో లైక్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఏ సోర్స్ అయినా ఐ ఎంజాయ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమి ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ లవింగ్ మీ అండ్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.